హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ లైవ్ డెమో చూద్దాం. ఇప్పుడు జీరోదా అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓపెన్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ఛార్జెస్ లేకుండా. అలాగే ఫస్ట్ ఇయర్ ఏఎంసీ ఛార్జెస్ కూడా ఫ్రీ చేస్తారు. ఇప్పుడు మనం బ్రోకరేజెస్ గురించి 2 పాయింట్స్ జీరోదాలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో డిస్కస్ చేసుకుని క్విక్గా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్ డెలివరీకి జీరోదా ఎలాంటి ఛార్జెస్ చేయదు. ఇంకా టాప్ 5 బ్రోకర్స్లో మిగతా బ్రోకర్స్ చూసుకున్నట్టయితే మినిమం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంటే మనం షార్ట్ టర్మ్ కోసం స్టాక్ కొనుక్కుని ఒక 1 వీక్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత కానీ అమ్మినప్పుడు కొన్నప్పుడు కూడా వేరే బ్రోకర్స్ అయితే ఛార్జ్ చేస్తారు. అలానే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్నా కూడా ఛార్జ్ చేస్తారు. సో జీరోదాలో మటుకు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మనం హోల్డ్ చేయొచ్చు స్టాక్స్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి జీరోదా ఇంట్రాడే ట్రేడ్స్లో 20 రూపీస్ కానీ 0.03% విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వీళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. మిగతా టాప్ 5 బ్రోకర్స్ మనం చూసినట్టయితే 0.05% కానీ 20 రూపీస్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఛార్జ్ చేస్తుంటారు. మనం ఒక ఎగ్జాంపుల్తో తీసుకున్నట్టయితే 20,000 మనం ట్రేడ్ చేసినట్టయితే ఇంట్రాడేలో జీరోదాలో 6 రూపీస్ మాత్రమే బ్రోకరేజ్ పడుతుంది. మిగతా బ్రోకర్స్ చూసినట్టయితే మినిమం 10 రూపీస్ దగ్గర నుంచి 20 రూపీస్ పడుతుంది. అదే 40,000 మనం ట్రేడ్ చేసినట్టయితే జీరోదాలో 12 రూపీస్ పడుతుంది. మిగతా బ్రోకర్స్ అందరూ కూడా 20 రూపీస్ మినిమం ఛార్జ్ అయితే పడుతుంది. సో ఈ విధంగా అప్ టు 65,000 వరకు మనం ట్రేడ్స్ చేస్తున్నట్టయితే జీరోదాలో మాత్రమే తక్కువ ఛార్జ్ మీకు పడుతుంది. ఇప్పుడు డిస్కస్ చేసిన 2 పాయింట్స్ కూడా రికరింగ్ బ్రోకరేజ్ పడుతుంటాయి కాబట్టి జీరోదాలోనే మీకు తక్కువ బ్రోకరేజ్ పడుతుంది. సో మీరు జీరోదాని చూజ్ చేసుకున్నట్టయితే మంచి డెసిషన్ తీసుకున్నట్టే. ఇప్పుడు జీరోదా అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించి ముందుగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. అవి మీరు పక్కన తీసుకుని పెట్టుకున్నట్టయితే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఎక్కడ కూడా స్టక్ కాకుండా క్విక్గా మీ డీమ్యాట్ అకౌంట్ విదిన్ 10-15 మినిట్స్లో ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ సిగ్నేచర్ వైట్ పేపర్ మీద వచ్చేసి దాన్ని ఫోటో తీసుకుని పెట్టుకోండి. అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ ప్రూఫ్ కావాలి. మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ క్యాన్సిల్ చెక్ అని ఏదో ఒకటి ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఇంకా మీరు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నా లేకుంటే ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా ఇన్కమ్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్న ఏదో ఒక ఇన్కమ్ ప్రూఫ్ని మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీన్ని హ్యాండీగా పెట్టుకోండి. లేటెస్ట్ పే స్లిప్ కానీ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కానీ ఫామ్ 16 కానివ్వండి, మీ నెట్వర్క్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఏదైనా వేరే డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్టయితే హోల్డింగ్ స్టేట్మెంట్ కానీ వీటిల్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఏమి హ్యాండీగా పెట్టుకోవాలంటే పాన్ కార్డు మీరు పక్కన పెట్టుకోండి. అలానే మీ ఆధార్ కార్డు కూడా పక్కన పెట్టుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అలానే నామినీ డీటెయిల్స్ వచ్చేసి నామినీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, అలానే కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా హ్యాండీగా పెట్టుకోండి. సో ఇప్పుడు జీరోదా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు అకౌంట్ ఓపెనింగ్ మొబైల్ నుంచి చేసినట్టయితే వీడియో డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది కదా జీరోదాది, దాని మీద క్లిక్ చేయండి. ఇది అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ల్యాప్టాప్ నుంచి చేస్తున్నట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. మీరు అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వచ్చారు. ఇది సైన్ అప్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ వచ్చేసి ముందుగా మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి యాజ్ పర్ ది గివెన్ ఫార్మాట్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కమోడిటీస్ మీరు చేస్తున్నట్టయితే ఫ్యూచర్లో అవి సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, అలా ఉంచేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ కేవైసీ చేయాల్సి వచ్చింది డిజిలాకర్ హెల్ప్తో. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్లో మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా పక్కన, అది కూడా ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ వచ్చిన దాన్ని ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు డిజిలాకర్ 6 డిజిట్ పిన్ ఉంటుంది. అది మీకు గుర్తున్నట్టయితే ఎంటర్ చేయండి. లేకుంటే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ కొట్టేసి వచ్చిన దాన్ని ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ అండ్ పాన్ రికార్డ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి కదా. సో అంటే ఇది కేవైసీ కోసం యూజ్ చేసుకుంటున్నట్టు వాటిని అలానే ఉంచేసి మీరు కింద కూడా చూడొచ్చు నో యువర్ కస్టమర్ కోసం పర్పస్ అనేది ఇక్కడ ఉంది. సో అలౌ మీద క్లిక్ చేయండి.
సక్సెస్ అని వచ్చింది కదా. సో ఈ స్టెప్లో మీ అడ్రస్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ కేవైసీ రికార్డ్ తీసుకుంటున్నట్టు ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది, అలా ఉంచేసేయచ్చు కేవైసీ ఆల్రెడీ అయినట్టయితే. లేదంటే యాజ్ పర్ ఆధార్ మీరు తీసుకోమని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు. ఈ స్టెప్లో వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ పేరెంట్స్ ఇవ్వాల్సి వచ్చేది. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వండి. యాజ్ పర్ రికార్డ్స్ ఎలా అవుతున్నాయో అలాగే ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ డీటెయిల్స్, మ్యారేజ్ స్టేటస్ సింగిల్ ఆర్ మ్యారీడ్, అలానే ఇన్కమ్ స్టేటస్, ఇన్కమ్ ఏదైతే రేంజ్లో ఉందో ఆ రేంజ్లో మీరు ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి, ఎంత ఉంటే అంత. ఆక్యుపేషన్, మీది బిజినెస్ అయితే బిజినెస్, జాబ్ చేస్తుంటే జాబ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఏదైతే అది మీ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీది రన్నింగ్ అకౌంట్ స్టేట్మెంట్ క్వార్టర్లీ అని సెలెక్ట్ అయ్యింది కదా, అలానే ఉంచేసేయండి. పొలిటికల్ ఎక్స్పోజ్డ్ ఆల్వేస్ నో ఉండాలి, నో బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది, అలానే ఉంచేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇది బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసే స్టెప్. మీరు యూపీఐ ద్వారా లింక్ చేయొచ్చు. ₹1 డిడక్ట్ చేసుకుని నెక్స్ట్ డే 24 అవర్స్లో క్రెడిట్ చేసేస్తారు. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి మీరు అకౌంట్ని లింక్ చేసేయచ్చు, సింపుల్గా అయిపోతుంది. లేదంటే మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే మేము ఆ స్టెప్ కూడా చేపిస్తున్నాం ఇక్కడ. సో డీటెయిల్స్ మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు. డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ముందుగా ఎంటర్ చేయండి. తర్వాత ఎంఐసిఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ పాపులేట్ అవుతాయి, ఏ బ్రాంచ్ ఏంటి అన్నది. తర్వాత మీ అకౌంట్ నెంబర్ని 2 టైమ్స్ ఎంటర్ చేయండి ఇప్పుడు ఇక్కడ. అలానే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ కూడా ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ఇది ఇన్ పర్సన్ వెరిఫికేషన్ స్టెప్ అనమాట. అలౌ దిస్ టైమ్ అని చెప్పి ఎంటర్ చేయండి కెమెరాకి. సో ఇక్కడ మీరు క్లియర్గా కనిపించేటట్టు ఎట్లాంటి హ్యాట్స్ కానీ గాగుల్స్ కానీ లేకుండా ఉండి క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఇది ప్రాపర్గా క్యాప్చర్ అవ్వాలి. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చామని కూడా. ఇది డాక్యుమెంట్ అప్లోడ్ పేజ్. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, సిగ్నేచర్ అండ్ బ్యాంక్ ప్రూఫ్స్ అవి అప్లోడ్ చేయాలి. మీరు F&O ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఇన్కమ్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఈ 3 అప్లోడ్ చేయాల్సి వచ్చింది. సో ముందుగా నేను ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా పాస్వర్డ్ ఉంటే అది ఇవ్వండి, అదర్వైజ్ స్కిప్ మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. సో బ్యాంక్ ప్రూఫ్కి ఇన్కమ్ స్టేట్మెంట్కి సేమ్ 6 మంత్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అదే అప్లోడ్ చేసేసేయచ్చు. సో ఇన్కమ్ ప్రూఫ్ కూడా సేమ్ నేను అదే 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేసేస్తున్నా. ఈ స్టెప్స్ కంప్లీట్ అయినాయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్లో నామినీ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలి. సో నామినీ డీటెయిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. 3 నామినీస్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. సో మీరు మ్యారేజ్ అయినట్టయితే స్పౌజ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మదర్ని కానీ ఫాదర్ని కానీ పెట్టుకోండి. సో యాడ్ నామినీ మీద క్లిక్ చేసి చేయండి. డూ ఇట్ లేటర్ అన్నది కానీ అది సెలెక్ట్ చేసుకోవద్దు. నామినీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా మనకి ఏదైనా అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ మన స్టాక్ హోల్డింగ్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. అందుకని నామినీ అనేది కంపల్సరీ. ముందుగా నామినీ నేమ్ ఇవ్వండి. తర్వాత నామినీ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. తర్వాత నామినీ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, అలా స్పౌజ్ని సెలెక్ట్ చేసుకోండి. 100% షేర్ ఇచ్చేసేయండి. నామినీ పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. అడ్రస్ సేమే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కానీ స్పౌజ్ కానీ ఎస్ ఉంచేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంకొక లాస్ట్ స్టెప్ డిజిటల్ సిగ్నేచర్ చేయాల్సిన స్టెప్ ఇది. సో మీ ఆధార్ ఎంటర్ చేసి డిజిటల్ సైన్ కంప్లీట్ చేస్తారు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ అప్లికేషన్ పాపులేట్ అవుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సైన్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద కొట్టండి. ప్రొఫైల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, అగైన్ సైన్ నౌ మీద కొట్టండి. ఇంకొకసారి మీ ఆధార్ నెంబర్ కానీ విఐడి నెంబర్ కానీ ఎంటర్ చేయండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద కొట్టండి. సో మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద కొట్టండి. డాక్యుమెంట్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, సైన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో జీరోదా డిమెట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. మీకు ఇక్కడ యూజర్ ఐడి కూడా కనిపిస్తుంది. విత్ ఇన్ 24 అవర్స్లో
మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. హోప్ మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటే ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెనింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే జీరోది అకౌంట్ ఓపెనింగ్ లింక్ యూస్ చేసుకుని మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎలాంటి ఛార్జెస్ లేకుండా వితిన్ 10-15 మినిట్స్లో మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి యూజెస్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.